సరే మొత్తానికైతే ప్రస్తుతం షర్మిల గారు ఇంకొక కామెంట్ కూడా ఏం చేశారంటే రాబోయేటువంటి రోజుల్లో త్వరలో తనకి ఏమిటి అనే బాధ్యతలు అప్పచెప్తా అన్నారు. ఆ బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత తన ముందు ఉండబోతున్నటువంటి సవాళ్ళు ఏంటి, తను ఎటువంటి సవాళ్ళను ఎదుర్కోబోతుంది, తనైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి నుంచి కొంత పడేటువంటి పరిస్థితికి తీసుకొస్తుంది. కానీ తన ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి, మరి విజయలక్ష్మి గారు దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కలిసి వెళ్ళారు. షర్మిల గారితో పాటు విజయలక్ష్మి గారు వెళ్ళలేదు. షర్మిల గారు ఒక్కరే వెళ్ళారు, బ్రదర్ అనిల్ వెళ్ళారు, కానీ విజయలక్ష్మి గారు వెళ్ళలేదు. కుమార్తెతో ఉంటాను, కుమార్తెకి అండగా ఉంటానని చెప్పినటువంటి విజయలక్ష్మి గారు ఇప్పుడు కుమార్తెతో ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు ఆగిపోయారు తెలియదు. అంటే తను కుమార్తెతోటి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలని నిర్ణయించుకోలేదు, మరి ఇప్పుడు ఆగిపోయారు. ఆగిపోవడంతో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మరి తల్లితో సంప్రదించారు. మరి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారా, కోపాన్ని వ్యక్తం చేశారా, లేదా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చి మరలా ఆంధ్రప్రదేశ్లో యాక్టివ్గా గౌరవాధ్యక్షురాలుగా పార్టీ నిర్వహణ బాధ్యతల్లో ప్రచార బాధ్యతల్లో పాల్గొనమని చెప్పి మళ్ళీ కోరారా, ఇవన్నీ మరొక అంశం. అంటే ఇప్పుడు ప్రస్తుతం విజయలక్ష్మి గారి పరిస్థితి ఏంటంటే ముందుకు పోతే నుయ్యి, వెనక్కి వస్తే గొయ్యి. ఇప్పుడు పెనం మీద నుంచి పొయ్యిలో పడాలా, పొయ్యిలో నుంచి పెనం మీదకి రావాలనేటువంటి దాంట్లో కొంత కన్ఫ్యూజన్తో ఉంటారు ఎవరైనా. కానీ ఏ తల్లి అయినా కొడుకు వైపు కుమార్తెకు వైపు పోతూ ఉంటే ఏ తల్లి అయినా రాజకీయంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. తను ఏ రకమైనటువంటి డైరెక్షన్స్ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంటుంది. వాళ్ళ రాజకీయ జీవితాన్ని వాళ్ళ ప్రస్తావన వాళ్ళు ముందుకు వెళ్ళటమే. కాకపోతే ఉన్నంత వరకు తిట్టుకోకుండా ఉండటానికి మాత్రం ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సరే, దీనికి సంబంధించి అజిత్ గారు గుడ్ ఈవినింగ్ అండి. ఏంటంటే ప్రస్తుతం షర్మిల గారి ముందు ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి, ఎటువంటి సవాళ్ళను ఎదుర్కోబోతున్నారు? సరే, ఏదైనా బాధ్యతలు అప్పచెప్తారు, ఏపీ రిలేటెడ్గానే ఉంటాయి అనుకోవచ్చు. ఏంటి వంశీ గారు అంటే ఒకటి, ఈరోజు షర్మిల చేరిక తర్వాత అక్కడ కాంగ్రెస్ నేతలతోటి షర్మిల అదేవిధంగా గిడుగు రుద్రరాజు ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతల సమక్షంలో చిన్నపాటి సమావేశం జరిగింది వంశీ గారు. ఆ సందర్భంగా గిడుగు రుద్రరాజు తాను ఏ త్యాగానికైనా సిద్ధమే, అధిష్టానం ఏం చెప్పినా శిరస వహిస్తాను అని చెప్పేశారు. ఇటు షర్మిల అండమాన్ బొమ్మన్న పోతాను, పార్టీ బాధ్యతలు ఇచ్చానని చెప్పి షర్మిల చెప్పేశారు. అంటే గిడుగు రుద్రరాజు గారు డిసైడ్ అయిపోయారు, షర్మిల గారి కోసం తన పదవి వదులుకోవడానికి డిసైడ్ అయ్యారు. అదే అంశాన్ని చెప్పకనే చెప్పారు వంశీ గారు. అది నెంబర్ 1. అదేవిధంగా ఇప్పుడే కొడాలి నాని అదేవిధంగా వీళ్ళంతా కూడా ఆల్రెడీ షర్మిల మీద మాట్లాడడం బిగిన్ చేశారు వంశీ గారు. అక్కడ చీ కొడితే ఇక్కడికి వచ్చింది, అక్కడ కాంగ్రెస్ నేతలు చేర్చుకోలేదు, తెలంగాణ కాంగ్రెస్లో చేర్చుకోలేదు, అందుకే ఇక్కడికి వచ్చింది, ఆ 1% వాటితోటి మాకు వచ్చేది లేదు, పోయేది లేదు. అదేవిధంగా ఇంకో కొత్త ఇదేశారు వంశీ గారు. ఏంటంటే ఎన్టీఆర్ కుమార్తె దగ్గుపాటి పురంధరేశ్వరి గారు బీజేపీలో ఉన్నారు, అంత మాత్రాన టీడీపీ ఓట్లన్నీ పురంధరేశ్వరితోటి బీజేపీలోకి వెళ్తాయా, అలానే షర్మిల వైసీపీ ఓట్లన్నీ షర్మిలతోటి కాంగ్రెస్లోకి వెళ్తాయా అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇక చిన్నగా శాంపిల్ బిగినైంది వంశీ గారు. శాంపిల్ నుంచి ఇక తీవ్రంగా అందులో ఇక నుంచి కొడాలి నాని ఫోకస్ అంతా షర్మిల మీద, కొడాలి నానితోటి షర్మిలను కూడా తిట్టిస్తారు అనేది ఇక్కడ అర్థమవుతోంది వంశీ గారు. ఇది ఒకవైపు. ఇలాంటి సవాళ్ళు చాలా వస్తాయి వంశీ గారు. అక్కడికి వెళ్తే షర్మిల గారి మీద వ్యక్తిగతమైన అబ్యూజులు రకరకాలుగా ఇవన్నీ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. చేయించేది ఎవరు, ఒకవేళ వెనక ఉందెవరంటే సొంత అన్నయ్య. కాబట్టి దాన్ని ఎలా ఒక డైలమా అనేది షర్మిల ఎలా దూకుడుగా ముందుకు వెళ్తుంది అనేది ఇక్కడ వంశీ గారు. ఎందుకంటే ఆ పార్టీని తిడితే తన కుటుంబంలోంచి పుట్టిన పార్టీని తిట్టాల్సిందే. ఇది ఒకవైపు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేసింది వంశీ గారు. జనరల్గా వైఎస్ఆర్ అనగానే తలపాగా ఇలా చుట్టుకునే ఫోటో ఒకటి అందరికి కూడా చిరపరిచితంగా ఉంటుంది, అది అందరి మధ్య ఉంది. ఇప్పటి వరకు కూడా ఆ తలపాగా చుట్టుకునే ఫోటోలు 2 పక్కనే పెట్టి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ, ఒకటి వైసీపీ తలపాగా అంటే ఆ వైట్ కలర్కి కింద వైసీపీ కలర్స్ ఉన్న తలపాగా వైఎస్ చుడుతుంటే ఇది ఫేక్ అని, ఆ తర్వాత ఇటు కాంగ్రెస్ తలపాగా చుడుతుంటే రియల్ అని. అంటే వైఎస్ఆర్ కుటుంబం కానీ వైఎస్ కానీ
కాంగ్రెస్ పార్టీతో ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఫేక్, అసలైన వైఎస్ఆర్ పార్టీ ఇదే అని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఒక ట్వీట్ చేసింది. అంటే వైఎస్ లెగసీని అదేవిధంగా వీటన్నిటిని కూడా చాలా దూకుడుగానే తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు అనేది అర్థమవుతోంది వంశీ గారు. కాంగ్రెస్ గట్టిగానే వెళ్తుంది. అదేవిధంగా రాహుల్ గాంధీ రేపు అక్కడికి వెళ్ళి పాదయాత్ర చేయనున్నారు. ఆ సందర్భంగా రాహుల్ గాంధీ తోటి షర్మిల పాదయాత్ర చేస్తుంది. దాంతోపాటు అమరావతి స్టాండు ఇవన్నీ కూడా ఒకవైపు 3 రాజధానుల నేపథ్యంలో షర్మిల ఖచ్చితంగా అక్కడ అమరావతి కోసం ఉద్యమం చేయాల్సి వస్తుంది. రాహుల్ గాంధీనే స్వయంగా అమరావతి ప్రాంతంలో పాదయాత్ర చేసినప్పుడు ఖచ్చితంగా షర్మిల కూడా చేస్తుంది. ఇవన్నీ కూడా ఒక రకంగా తన అన్న మీద దూకుడుగానే వెళ్ళడానికి విధానపరంగా షర్మిలకి కలిసి వచ్చే అంశాలు వంశీ గారు. కానీ కుటుంబ పరంగా విజయమ్మ ఒకవేళ అన్నని ఏదన్నా ఒక మాట ఎక్కువ అన్నా, పార్టీని ఏమన్నా అన్నా, విజయమ్మ గారు కానీ లేదంటే భారతమ్మ అంటే విజయమ్మ తోడికోడు వీళ్ళంతా కుటుంబం అంతా దిగినప్పుడు షర్మిల ఎలా ఉంటుంది అంటే సొంత అన్న మీద ఎలాంటి విమర్శలు గుప్పిస్తుంది ఏంటి విజయలక్ష్మి గారైనా కొంతవరకు చెప్పగలిగితే, చిన్నపిల్లలు అయితే కొట్టి చెప్పొచ్చు, కర్ర కూడా తీసుకొని పెట్టుకుని కొట్టి అన్నయ్య తిడతామని చెప్పొచ్చు. కానీ పెద్దవాళ్ళు కదా, వాళ్ళని ఏమంటారు, ఒకసారి చెప్పి చూస్తారు, అలా కాదమ్మా మరి అలా విమర్శించబాకని చెబుతారు, అంతేగాని ఏముంటుంది, చెప్పడం వరకే పరిమితం, అంతకుమించి ఏముంటుంది. ఇప్పటికే చెప్పుండే ప్రయత్నం చేసి ఉంటారు, ఇప్పుడు సాధ్యం అయ్యి ఉండకపోవచ్చు కదా. అంటే నేను అందదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తన స్టాండ్ని ముందే చెప్పేశారు వంశీ గారు, నిన్ననే చెప్పేశారు, కుటుంబాలని చీల్చే కుట్రలు కూడా చేస్తారు అని చెప్పి. ఆల్రెడీ ఇప్పుడు షర్మిల గారు ఏం మాట్లాడినా ఆ వెనక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిచ్చారు, ఇంకోళ్ళు మాట్లాడిచ్చారు, పవన్ కళ్యాణ్ మాట్లాడిచ్చారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిచ్చారు. ఇలా చెప్పడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అస్త్రం ముందే వేసేశారు వంశీ గారు. గారు అంటే అసలు ఇప్పుడే ఇంతకు అసలు మొత్తానికి రాజశేఖర రెడ్డి గారి ఆత్మ వ్యూహకర్త, కాంగ్రెస్ పార్టీ ఉద్దండు, కాంగ్రెస్ పార్టీని వెనక ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు నడిపించేటువంటి వ్యక్తి, మరి లెజెండరీ లీడర్గా చెప్పబడేటువంటి కేవీపీ రామచంద్ర గారు ఎక్కడా? అదే విచిత్రంగా ఉంది వంశీ గారు. ఎందుకంటే మొన్ననే ఆయన ఇక్కడ వైఎస్ పాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ లీడర్స్ అందరినీ ఇక్కడ వాళ్ళని అందరినీ కూడా పిలిచి వైఎస్ మీద ఆయన రాసిన బుక్ రిలీజ్ చేశారు. దాంతోపాటు గతంలో విజయమ్మ నా కూతురుని ఆశీర్వదించండి అని చెప్పి వైఎస్ 11వ వర్ధంతిని హైదరాబాద్ వేదికగా జరిపినప్పుడు ఆ రోజు వైఎస్కి దగ్గరగా ఉండే నేతలందరూ కూడా వచ్చారు వంశీ గారు, ఉండవల్లి గారు వచ్చారు, కేవీపీ వచ్చారు, ఇలా చాలామంది వచ్చారు. మరి వాళ్ళందరూ ఇక్కడ షర్మిల చేరిక సందర్భంగా వాళ్ళందరూ అడ్రస్ లేరేంటి అనేది అర్థం కావట్లేదు. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీకి 2 రాష్ట్రాల్లో తానే పెద్ద దిక్కు అని అనుకుంటూ ఎప్పుడు కూడా అంటే తన ఆ పెద్ద దిక్కుగా తాను ఉన్నాను కాబట్టి తన వెంటే అందరు ఉన్నారు అసలైన కాంగ్రెస్ లీడర్స్ అంటూ కొన్ని కార్యక్రమాలు జరిపే సందర్భంగా కేవీపీ గారు పిలిస్తే అందరు వస్తుంటారు వంశీ గారు. ఇక్కడ అక్కడ అందరు లీడర్స్ని పిలిచి ఆయన అనేక సార్లు ఆ కార్యక్రమాలు జరిపి ఒక మెసేజ్ ఇస్తుంటారు. అదేవిధంగా విజయమ్మ గారు ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఉంది, అక్కడైతే ఉంది, ఇక్కడ ఎక్కడ ఉంది? మన కాంగ్రెస్ పార్టీలో ఎక్కడన్నా వాళ్ళు కూడా వచ్చారు ఆ కార్యక్రమాలకి, బట్టి విక్రమార్క ఇలాంటి వాళ్ళు కూడా కార్యక్రమాలకు వచ్చారు వంశీ గారు. ఎట్లా ఉండదండి మరి? ఏది సోనియా గాంధీ సభలో, ప్రియాంక గాంధీ సభలో, రాహుల్ గాంధీ సభలో తెలంగాణలో ఎక్కడ లేరే? ఇక్కడ మరి నిన్న సభలో మరి గెలిచిన తర్వాత అయినా సభకి అంతమందిని పిలిచారే, అన్ని రాష్ట్రాల నుంచి, అందరి నుంచి, మరి ఎక్కడ కేవీపీ గారిని పిలవలేదే? అంటే కేవీపీ గారు మాట మాత్రం కూడా కాదండి, చాలా విచిత్రంగా ఉంది. ఏ విచిత్రం లేదు, అందరికీ తెలిసినటువంటి అంశమే. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమైనా విమర్శ చేస్తారు? కేవీపీ రామచంద్రరావు గారు ఇక్కడ కేసీఆర్ గారితో వారికి ఉన్నటువంటి సాన్నిహిత్యం నేపథ్యంలో కొంత అడుగులు ముందుకు వేయలేకపోతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ విషయంలో ఆయన దూకుడుగా వ్యవహరించలేరు అని చెప్పని వారికి ఒక డౌట్ ఉంది కాంగ్రెస్ పార్టీకి. అది గతంలో అనేక సందర్భాల్లో కూడా అది చర్చ జరిగింది. సరే, ఆయన ఎక్కడ అది అవును అని చెప్పరు, అది కాదు అని చెప్పరు. ఆయన ఏదన్నా చిరునవ్వో లేకపోతే మౌనంతో ఆయన సమాధానం చెబుతారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వరకు ఇప్పటికీ ఆయనకి ఎంతో కొంత ఆ స్పేస్ దొరుకుతుంది. ఎందుకంటే ఆ స్పేస్ ఎందుకు ఉంటుందంటే ఆయన కృష్ణా జిల్లా వాస్తవుడిగా అక్కడ ఆయన గతంలో తీసుకొచ్చినటువంటి లీడర్షిప్లో దాదాపు 30-40% ఇప్పటికీ ఉన్నారు. కాబట్టి ఎంతో కొంత ఆయన ఒక స్పేస్ క్రియేట్ చేయగలుగుతారు. ఇప్పుడు ఆయన, పళ్ళంరాజు, రఘువీరారెడ్డి, తులసిరెడ్డి, సరే కావూరు సాంబశివరావు గారి కంటే హెల్త్ బాగాలేదనుకోండి, ఇలాంటి వాళ్ళు లగడపాటి, చిరంజీవి గారు వాళ్ళిద్దరు, అది ఇంకొక సపరేట్. అది ఆయన లగడపాటి గారు కాంగ్రెస్ పార్టీలో లేరు అనుకుంటా, ఆయన వెళ్ళిపోయాడు, ప్రస్తుతానికి లేరు. ఇక వెళ్ళొచ్చు కదా వంశీ గారు. ఆయన వచ్చి షర్మిల నాయకత్వంలో ఆయన పనిచేయలేండి.
షర్మిల దూకుని తట్టుకోవాలంటే మామూలుగా జంబో జట్లు వేసుకొని అలా ఇయే వేసుకొని వెళ్ళాలి. ఆ స్పీడ్కి మామూలుగా కానీ షర్మిల అయితే మాత్రం ఇప్పుడు నెక్స్ట్ చేయబోయేది ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర వంశీ గారు. ఇక్కడ ప్రతి కాన్స్టిట్యున్సీలో హ్యాపీగా తనకి నచ్చినటువంటి అంశం, తనకి ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ ఏంటంటే పాదయాత్ర. కానీ ఇక్కడ పాదయాత్రలో ఎక్కడికైనా పాదయాత్ర చేయడం అనేది తనకు అలవాటు అయిపోయింది కాబట్టి పాదయాత్ర చేయటం పేటెంట్ అనేది తనకే హక్కు ఉండిద్ది. భవిష్యత్తులో రాబోయేటువంటి రోజుల్లో హైయెస్ట్ పాదయాత్ర చేసినటువంటి నేతగా, మహిళా నేతగా ఎవరైనా చరిత్ర రికార్డులో గిన్నిస్ రికార్డులో ఇప్పటికే ఆ చరిత్ర ఉంది వంశీ గారు. 3200 కిలోమీటర్లు చేసిన హైయెస్ట్ పాదయాత్ర చేసిన మహిళగా షర్మిల ఇప్పటికే రికార్డు ఉంది, ఎక్కిచ్చేసారు. అయితే ఇక్కడ పాదయాత్రలో ఎక్కడికక్కడ స్థానిక ఎమ్మెల్యేలని, వాళ్ళతో పాటు కేసీఆర్ని, కేటీఆర్ని అండ్ కవిత ఇలా అందరినీ కలిపి మొత్తం కూడా ఎలా తిట్టిందో మనకు తెలుసు వంశీ గారు. సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే గనక అయితే అక్కడైతే ఇక పెద్ద రక్తపాతాలు జరుగుతాయి వంశీ గారు. ఇలా గనక రక్తపాతాలు చేస్తారు అదే ఇప్పుడు అదే అర్థం కావట్లేదు ఏం జరుగుతుందా కాదండి. షర్మిల తిడితే తిట్టించుకోవాలి కానీ షర్మిలను తిట్టే పరిస్థితి అక్కడ ఉండదు రాజకీయాల్లో. అవును, ఎందుకు తిట్టలేరు అని అంటే తను తిడితే నన్ను మహిళను కాబట్టి తిట్టారనిద్ది, రాజశేఖర రెడ్డి కుమార్తెను తిట్టారనిద్ది, అందుకని తను తిట్టలేరు. తను మాత్రం తిట్టవచ్చు. తనకి ఆ తిట్టే పేటెంట్ ఉండిద్ది కానీ అవతల తిట్టే పేటెంట్ ఉండదు. సరే రాజకీయాలే బాగాలేవులేండి, ఎందుకు ఇంక వాటి గురించి. మొత్తానికి కేవీపీ గారిని మాత్రం ఎక్కడో ఆయన ఎందుకు మరి వాళ్ళు అసంతృప్తితో ఉండారా? కేవీపీ గారు కానీ, తులసిరెడ్డి గారు, లేదా పల్లంరాజు గారు, చాలామంది ఉన్నారు కదండి, రఘువీరారెడ్డి గారు, శైలజానాథ్, ఆ మస్తాన్ వల్లి, గుంటూరులో, విజయవాడలో ఉన్నారు కదా చాలామంది. మరి శంకర పద్మశ్రీ కూడా ఎక్కడ కనపడతారు? ఈరోజు సమావేశంలో ఉన్నట్టున్నారు వంశీ గారు. ఉన్నారా? ఓకే ఓకే. గిడుగు రుద్రరాజు మాత్రం వాయిస్ పెద్దగా వినిపించట్లేదు ఈ మధ్య కాలంలో. సరే, అంటే వాళ్ళు అంటే చేరేటప్పుడు వాళ్ళందరూ కూడా ఉంటే ఆ లెగసీ వేరు కదా, ఆ పార్టీకి ఆ బలం వేరు కదా. పార్టీకి ఆ బలం ఇచ్చేటువంటి నేతలందరినీ కలుపుకొని కదా చేయాల్సింది. సరేలేండి, మరి చూద్దాం.